హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ పోలీసులు ఈ హడావిడి ఏందని ఆలోచిస్తున్నారా? అయితే వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. అసలు మ్యాటర్ ఏంటంటే ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా రిలీజ్ అవుతున్న గ్లిమ్స్ చూద్దామని నేను మా ఫ్రెండ్స్ అంతా కలిసి మన అనంతపూర్లోనే S2 మూవీ టీ దగ్గర అయితే వెళ్ళాము. కానీ అక్కడ వెళ్ళేసరికి తెలిసింది ఏమిటంటే అక్కడ మూవీ సంబంధించిన గ్లిమ్స్ అయితే ఏరని తెలిసింది. సో మా అమౌంట్ రిటర్న్ చేయమని కోరాము. కానీ ఎంతసేపటికి ఇవ్వకపోవడంతో వాళ్ళకి తెలిసింది ఇక్కడ గొడవ అవుతున్నాయి. సో వాళ్ళు పోలీస్ అయితే ఇన్ఫార్మ్ చేశారు. పోలీసు రావడంతో అది కొంచెం వాతావరణం కొంచెం వేడెక్కింది. మాట మాట పెరిగింది. ఎంతసేపటికి వాళ్ళు అమౌంట్ రిటర్న్ చేయకపోవడంతో ప్రజలు కొంచెం ఆగ్రహం వ్యక్తం చేశారు. సో కొంతసేపు తర్వాత అమౌంట్ అయితే రిటర్న్ చేశారు. ఇది జరిగి రాత్రి 10:30 అయితే జరిగింది. మేము ఎంతగా ఆశగా వెళ్దామని చూసాం గ్లిమ్స్, కానీ మిస్ అయ్యాం. ఇంతలో మా ఫ్రెండ్స్ వచ్చేసి త్రివేణి టాకీస్లో సినిమా అయితే ఆడుతుంది, గ్లిమ్స్ చేస్తారని తెలిసింది. సో ఆ ఇన్ఫర్మేషన్తో మేము మా ఫ్రెండ్స్ అంతా థియేటర్కి అయితే చేరుకున్నాం. కానీ లాస్ట్ ఎండింగ్లో అయితే వచ్చేసాం. కానీ హడావిడి మాత్రం ఏమాత్రం తగ్గలేదు. కావాలంటే చూడండి. ఎట్టకేలకు ఆ సమయం అయితే వచ్చేసింది. గ్లిమ్స్ కోసం అంతా వెయిట్ చేస్తున్నారు. వీడియోస్ మీద ఫోకస్ చేస్తున్నారు. కానీ ఎంతసేపటికి టైం కాకపోవడంతో మళ్ళా ఊసరవెల్లిలోని సాంగ్ అయితే మళ్ళీ రిప్లై చేశారు. ఆ సాంగ్ దేర్ ఈస్ ద మ్యాన్ ఆఫ్ మాసెస్ ఆఫ్ ఎంట్రీ ఆఫ్ డ్రాగన్ మూవీ. టైటిల్ పడిన తర్వాత నాకైతే మామూలుగా లేదు, పీక్స్ అయితే. కానీ ఇక్కడ వచ్చే ఒక డైలాగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. కావాలంటే మీరు వినండి. నిద్రపోయినప్పుడు నా కళ్ళకి నేను చంపిన వాళ్ళ ముఖాలు రావు, మిగిలిన శత్రువుల ముఖాలే కనబడతాయి. పొరపాటున కూడా నా కళ్ళకి రావద్దు. నా డౌట్ ఏంటంటే జలీల్ సాబ్, ఈ డ్రాగన్ మూవీ క్లిమ్స్ చూశాక మీకు ఏమనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగే డ్రాగన్ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.